హాయ్ అప్పు డార్లింగ్. బామ్మగారు రండి రండి బామ్మగారు. రండి కూర్చోండి. ఏంటి రాజ్యలక్ష్మి గారు, పసుపు దంచడం అయిపోయిందా? అవును బామ్మగారు, కొంచెం మీరు ముందొచ్చుంటే బాగుండేది. ఎందుకు ఆవిడ దంచుండేవాళ్ళ? చాలే నోరు మీరా. ఈ సందడంతా చూస్తుంటే ఇంటికి పెళ్లి కళ వచ్చేసినట్టుంది రాజ్యలక్ష్మి గారు. పెళ్లి సందడి మొదలైనట్టుంది. అవునండి, మీరు కూడా ఉండుంటే ఇంకా సందడిగా ఉండేది. అందుకే కదా వచ్చేసాను. బామ్మ, మీకు ఒక విషయం తెలుసా? మాతో పోటీ పడి దంచలేక ఓడిపోయారు. మేమేం ఓడిపోలేదు, మీరే గెలిచారులే. చాలే ఊరుకోరా. మీకోసం నేనొక పెళ్లి గిఫ్ట్ తెచ్చాను. ఏంటి పెళ్లి గిఫ్టా? పెళ్లి గిఫ్టా? అవునర్రా, ఎందుకంత షాక్ అయ్యారు? మరి పెళ్లి గిఫ్ట్ అంటే పెళ్ళిలో ఇవ్వాలి, అంతేగాని పెళ్లికి ముందు తీసుకొచ్చి పెళ్లి గిఫ్ట్ అంటే షాక్ అవరా? ఎప్పుడు తెస్తే ఏంటి బావగారు, గిఫ్టే కదా. పెళ్ళింక 4 రోజులు ఉంది కదా అని ముందే తెచ్చినట్టున్నారు బావగారు. కరెక్ట్ గా చెప్పావు నాయుడు బావా. ఏంటి చెప్పేది? పెళ్లి జరిగితే కదా గిఫ్ట్ ఇవ్వడానికి. జరిగితే ఏంటి బాబు? అంటే అమ్మా, అదే జరిగిన తర్వాత ఇవ్వచ్చు కదా అని ఆయన ఉద్దేశం. ఎప్పుడిస్తే ఏముందమ్మా, ఇచ్చేది మీకేగా. ముందు ఈ గిఫ్ట్ ఏంటో చూడండి. ఓహో, కొత్త సినిమాకి టిక్కెట్లు తెచ్చావా? కాదురా, స్విట్జర్లాండ్ ఫ్లైట్ కి టికెట్లు తీసుకొచ్చాను, మీ హనీమూన్ కి. హనీమూనా? నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళవురా? ఈ పెళ్లి జరగకుండా ఎలా వెళ్తారే? పెళ్ళెందుకు జరగదురా? అంటే బామ్మ, ఇంకా పెళ్లి జరగలేదు కదా, అప్పుడే హనీమూన్కి ఎలా వెళ్తామని అంటున్నారు. ఓ అదే, సత్యభామ గారు తెచ్చింది కూడా పెళ్లి తర్వాత వెళ్ళడానికేనమ్మా. కరెక్ట్ గా చెప్పారు. మరి కాకపోతే పెళ్లికి ముందు హనీమూన్ కెలా పంపిస్తాడ్రా పిచ్చి వెదవా. ఇదిగో టికెట్స్, ఓ 4 నెల రోజుల పాటు హ్యాపీగా తిరిగి రండి. నువ్వు చాలా గ్రేట్ బామ్మ. అపర్ణక్కకి ఆర్యకి మంచి గిఫ్ట్ ఇచ్చావు. వాళ్ళిద్దరు నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మాకు కూడా నీలాంటి బామ్మ ఉండుంటే నాకు మా బావకు కూడా హనీమూన్ ప్లాన్ చేసుండేది. చక్కగా హ్యాపీగా ఫారిన్ టూర్ వెళ్ళొచ్చేవాళ్ళం. ఏం బావా, అవును కదా? పెళ్ళైతే తప్పకుండా వెళ్తాం.